పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం. యేసు ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇది తపాకాలం 37వ రోజు. ఇది తపాకాలం పవిత్ర వారములో పవిత్ర బుధవారం. ఈరోజు ప్రభు అయిన దేవుడు బైబిల్ గ్రంథము నుండి మనందరితో 2 దివ్య గ్రంథ పఠనాల ద్వారా మాట్లాడుచున్నాడు. మొదటి పఠనము యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనం నుంచి 9వ వచనం వరకు. స్వార్థ పఠనము మత్తయి స్వార్థ 26వ అధ్యాయము 14వ వచనం నుంచి 25వ వచనం వరకు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈనాటి స్వార్థ పట్టణంలో 2 భాగాలు మనము వింటూ ఉన్నాం. మొదటి భాగములో యూదా ఇస్కరియోతు యేసు ప్రభుని అప్పగించటానికి ప్రధాన అర్చకుల వద్దకు వెళ్ళి బేరసారాలను చేస్తూ ఉన్నాడు. చివరికి 30 వెండి నాణేలకు యేసు ప్రభుని ప్రధాన అర్చకులకు అప్పగించటానికి బేరాన్ని కుదుర్చుకున్నాడు. రెండవ భాగములో యేసుక్రీస్తు ప్రభు కడరాత్రి భోజనములో తనను తన శిష్యుల్లో ఒకడు శత్రువులకు అప్పగించబోతున్నాడు అన్న విషయాన్ని తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈనాటి సువార్త పట్టణం నుండి 4 విషయాల గురించి మనం కాసేపు ధ్యానం చేద్దాం. నెంబర్ 1, నేను మీకు యేసును అప్పగిస్తే మీరు నాకు ఏమి ఇస్తారు అని చెప్పి యూదా ఇస్కరియోతు ప్రధాన అర్చకులతో బేరసారాలను చేస్తూ ఉన్నాడు. తనకి ధనము మీద ఉన్నటువంటి ఆశ తనను ప్రధాన అర్చకుల వద్దకు తీసుకుని వెళ్ళింది. తనకు ధనము మీద ఉన్నటువంటి ఆశ తన సొంత గురువుకే ద్రోహం చేసే విధంగా చేసింది. తనకు ధనం మీద ఉన్నటువంటి ఆశ తన సొంత గురువుని శత్రువుల చేతికి అప్పగించే విధంగా చేసింది. తనకు ధనము మీద ఉన్నటువంటి ఆశ ప్రేమకు గుర్తుగా ఉన్నటువంటి ముద్దు ద్వారా యేసు ప్రభుని తన సొంత గురువుని శత్రువులకి అప్పగించే విధంగా చేసింది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, తిమోతి గారికి రాసినటువంటి మొదటి లేఖ 6వ అధ్యాయం 10వ వచనములో పునీత పౌలు గారు ఇలా అంటున్నారు: ధనాశ సమస్త అనర్థములకు మూలమని. ఈ ధనాశే అనేక మందిని విశ్వాసము నుండి వైదొలుగునట్లుగా చేసింది అని. ఈ ధనాశే అనేక మంది అనర్థాలకు గురయ్యేటువంటి రీతిలో చేసింది అని మనకి తెలియజేస్తున్నాడు. ఈ తపస్సు కాలంలో మనము కూడా మన జీవితాలని పరిశీలన చేసుకోవాలి. ధనము అవసరమే, కానీ ధనాశ అనేటువంటిది మనకు ఉండకూడదు. ఈ ధనాశ వలననే ఈ యూదా ఇస్కరియోతు తన గురువుని శత్రువులకి అప్పగించే విధంగా చేసింది. మనము కూడా ఈ ధనాశతో ఈ లోకములో జీవిస్తూ ఉంటే ఈ ధనాశే మనకు సమస్త అనార్థాలకు మూలమవుతుంది. ఈ ధనాశ వలననే మనం కొన్నిసార్లు విశ్వాసము నుండి వైదొలిగిపోతూ ఉంటాం. ఈ ధనాశ వలననే చాలా అనార్థాలను కొని తెచ్చుకుంటూ ఉంటాం. కనుక ఈ తపస్సు కాలములో ఈ ధనాశ నుండి వైదొలిగి మన మనస్సును యేసు ప్రభు మీద లగ్నం చేసుకుందాం. నెంబర్ 2, యేసు ప్రభు తన 12 శిష్యులతో కడరాత్రి భోజనమునకు కూర్చున్నాడు. తన 12 శిష్యులలో ఒకడైనటువంటి యూదా ఇస్కరియోతు తనను అప్పగించబోతున్నాడు అని చెప్పి తెలిసినప్పటికీ, గురుద్రోహం చేస్తూ ఉన్నాడు అని చెప్పి తెలిసినప్పటికీ, ఆ యూదా ఇస్కరియోతుతో కూడా
ఆ కడరాత్రి భోజనములో కూర్చున్నాడు. ఇది యేసు ప్రభు యొక్క ప్రేమలో ఉన్న గొప్పతనం, యేసు ప్రభుని కరుణలో ఉన్న గొప్పతనం, యేసు ప్రభుని క్షమాపణలో ఉన్న గొప్పతనం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, తపస్సు కాలం దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కరుణను, దేవుని యొక్క క్షమాపణను మానవులమైనటువంటి మనకు గుర్తు చేసే కాలం. మనము దేవుని నుండి ఎంత దూరం అయిపోయినప్పటికీ దేవుడు మాత్రం మనలను తన సన్నిధికి నిత్యము పిలుస్తూనే ఉంటాడు, ఆహ్వానిస్తూనే ఉన్నాడు. కనుక ఈ రోజున యోధా ఇస్కరియోతుకి తన విందులో స్థానం ఇచ్చినట్లుగానే మనకు కూడా ఇస్తూ ఉన్నాడు. అయితే ఆయన ప్రేమను గుర్తించి, ఆయన కరుణను గుర్తించి, ఆయన క్షమను గుర్తించి పాపము నుండి వైదొలిగి యేసు ప్రభుకి మనం దగ్గర అవ్వాలి. నెంబర్ 3, గురుద్రోహం. యేసుక్రీస్తు ప్రభు ఆ కడరాత్రి భోజనములో నాతో ఈ పాత్రలో తన చేయిని ముంచువాడు నన్ను శత్రువులకి అప్పగించబోతున్నాడు అని అన్నాడు. ఇది చాలా బాధతో చెప్పినటువంటి మాట. తన శిష్యుడే తనకు ద్రోహం చేస్తున్నప్పుడు బాధతో చెప్పినటువంటి మాట. తన శిష్యుడై గురుద్రోహం చేస్తున్నప్పుడు బాధతో చెప్పినటువంటి మాట. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనకు కూడా చాలామంది మన ఇంటి వారే, మన స్నేహితులే, మనతో ఉన్నవారే, మనతో తిరిగేవారే మనకు కూడా ద్రోహం చేస్తూ ఉంటారు. అటువంటి ఆ బాధని మనం యేసుక్రీస్తు ప్రభుకి అప్పగించాలి. యేసు ప్రభు కూడా ఆ ద్రోహం అనేటువంటి బాధ ఏమిటో అనుభవించాడు. మనము మన బాధను అప్పగించినప్పుడు మన బాధలన్నీ కూడా భరించేవాడు ఆయన కనుక మన బాధను ఆయన తేలిక చేస్తాడు. మన హృదయానికి, మన జీవితానికి అయినటువంటి గాయాలను ఆయన నయం చేస్తాడు. నెంబర్ 4, మనము మన మనస్సులను పరిశీలన చేసుకోవాలి. యేసు ప్రభుని అప్పగించినటువంటి యోధా ఇస్కరియోతు కూడా, గురువా, నిన్ను అప్పగించనున్నది నేనా అని అడిగాడు. అందుకేసు నీవే చెప్పుచున్నావు అని అన్నాడు. యోధా ఇస్కరియోతు తన మనస్సును మొండి చేసుకుని, తనకు తెలుసు తానే యేసు ప్రభుని 30 వెండి నాణేలకు అప్పగించుతున్నాను అని. అయినప్పటికీ తన హృదయాన్ని, తన మనస్సును మొండి చేసుకుని, గురువా, నిన్ను అప్పగించనున్నది నేనా అని అడిగాడు. కపటముతో అడిగాడు, ద్రోహంతో అడిగాడు, నటనతో అడిగాడు, మోసంతో అడిగాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, చాలాసార్లు మన హృదయం కూడా కపటముతో ఉంటుంది, మన హృదయం నటనతో ఉంటుంది, మోసంతో ఉంటుంది. ఈ తపస్సు కాలం అనేది మోసపూరిత హృదయాన్ని, కపట హృదయాన్ని, నటన హృదయాన్ని పరిశీలన చేసుకునే కాలం. యోధా ఇస్కరియోతు తన హృదయాన్ని మొండి చేసుకుని, గురువా, నిన్ను అప్పగించనున్నది నేనా అని అడిగాడు. ఒకవేళ మనము కూడా మన అనుదిన జీవితంలో మన హృదయాన్ని మొండి చేసుకున్నట్లయితే, రాతి గుండెగా మార్చుకుంటున్నట్లయితే, అటువంటి గుండెను ప్రభుకి అప్పగిద్దాం. అటువంటి హృదయాన్ని ఆయన మాంసపు హృదయముగా మారుస్తాడు. ఆ ప్రభు మనలను, మన కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.